ఈ వీడియోలో ఉన్న పాప చూడండి, ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంది. ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆ ఆగిన వెహికల్స్ దగ్గరికి వెళ్ళి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. చూడండి, ఇలాంటి పరిస్థితులు ఎంతోమంది ఇవ్వండి. రోడ్ల మీద ఎంతోమంది వారి జీవితాలను ఇలా గడుపుతూ ఉన్నారు. దీనికి కారణం ఎవరంటారు? తల్లిదండ్రులు కాదంటారా? ఖచ్చితంగా తల్లిదండ్రులే. ఈ రోజున చాలామంది జీవితాలు రోడ్ల మీద పడ్డాయండి. తల్లిదండ్రులైన వారు సరిగ్గా ఉంటే పిల్లల జీవితం ఇలా ఉండదు. తల్లిదండ్రులుగా బిడ్డల్ని నడిపించే విషయంలో, పోషించే విషయంలో, వారిని చూసుకునే విషయంలో సరైన తల్లిదండ్రులుగా లేరా? జాగ్రత్త. దేవుడు నిన్ను ఒంటరిగా ఉండనివ్వకుండా నిన్ను జతపరిచి అద్భుతమైన రీతిలో నీకు ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే నిర్లక్ష్యం, అన్నిటిపైన శ్రద్ధ లేని వారిగా ఉంటూ ఉన్నారు. జీవితాన్ని ఏదో క్యాజువల్గా తీసేసుకుంటున్నారండి. ఇలాంటి బ్రతుకులు ఎంతో మందిగా ఉన్నారు. కష్టపడి పని చేయండి, కష్టపడి మరి ముందుకు సాగడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులైన వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నప్పుడే బిడ్డలు గొప్పవారు అవుతారు. వారి జీవితం ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఇలా ఎవరు కూడా రోడ్ల మీద లేకుండా అద్భుతమైన రీతిలో వారి జీవితాలను ఉన్నతంగా మరి చూడగలుగుతారు. చూడండి, ప్రాముఖ్యంగా మరి ప్రతి విషయంలో ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేద్దామండి. ఎంతోమంది బాధ్యత లేకుండా, ఒకరిపైన ఒకరు ప్రేమ లేకుండా, మరి ఒకరిని ఒకరు విడిచి మరి తర్వాత బిడ్డల్ని వదిలిపెట్టి అనాథలుగా చేసే పరిస్థితులు ఎంతో మందిగా ఉన్నాయి. చూడండి, ఎంతోమంది కుటుంబాలు ఇప్పటికే కోపంతో, క్రోధంతో, భయంకరమైన ఆలోచనలతో మరి కుటుంబాలు కూలిపోయి చెల్లాచెదురైపోయిన వారి జీవితాలు ఎంతో మందిగా ఉన్నాయి. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు కాకముందే, లేదా మనం ఎవరి కుటుంబాలు మరి చూడకుండా మనకి ఉండాలి అంటే మనం ప్రార్థిద్దామండి. చక్కని ప్రార్థన అద్భుతమైన రీతిలో మనల్ని నడిపిస్తుంది. కేవలం దేవుని నామానికి మహిమ. ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. బాధ్యత కలిగి ఉందాం.